హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు స్పెషల్ ఏంటంటే మెత్తని మైసూర్ పాకనమాట. చాలా బావుంటది మెత్తని మైసూర్ పాకయితేని. మరి కొన్ని మంచి మంచి టిప్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూసారంటే చాలా బావుంటది. ఇప్పుడు దసరా పండగొస్తుంది, మళ్ళీ దీపావళి వస్తుంది. స్వీట్‌లే స్వీట్లు. మనం స్వీట్ చేసుకోవాలంటే మైసూర్ పాకం అదిని మనకి ఎక్కడ కుదరదో, సరిగ్గా రాదేమో పర్ఫెక్ట్‌గా అనిపిస్తూ ఉంటుంది గదా! అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా ఈజీగా ఇప్పుడొకసారి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలు. మీకు అర్థమైపోద్ది. మైండ్‌లో పడిపోద్దనమాట. అలాగే బంగారం లాంటి మైసూర్ పాక్ పీసెస్ అనమాట ఇవి. గోల్డెన్ మైసూర్ పాక్ అని కూడా పేరు నేనే పెట్టాను గోల్డెన్ మైసూర్ పాక్ అని. మనకు నచ్చిన మెత్తటి గోల్డెన్ మైసూర్ పాక్ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. స్కిప్ చేయకండి. అయితే ఫస్ట్ వీటిలికి ఏం కావాలో చెప్తానండి. పంచదార, శనగపిండి మంచి క్వాలిటీ ఉన్న శనగపిండి తీసుకోవాలి. అలాగే నెయ్యి, నూనె. మనం ఉత్తి నేతితో చేసుకోవాలి అనుకుంటే నెయ్యి ఉంటే ఉత్తి నెయ్యితో అన్నా చేసుకోవచ్చు. లేదంటే ఆయిల్ అన్నా సరే రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా సరే. దీనికి ఎంతెంత కొలత కావాలో నేను చెప్తాను. ఆ కరెక్ట్ కొలత వేస్తే కరెక్ట్‌గా వచ్చేస్తాయన్నమాట మైసూర్ పాక్ పీసెస్. ఇదిగోండి ఇక్కడ శనగపిండి తీసుకున్నాను. మనం ఆడించుకున్నదైనా సరే, కొన్నదైనా సరే మంచిది తీసుకోండి. తీసుకొని ఒకసారి జల్లిచ్చేసుకోండి. ఉండలవి లేకుండా ఉంటది జల్లిచ్చేసుకుంటే. ఇది పావు కిలో అనమాట. పావు కిలో శనగపిండి తీసుకున్నాను. ఇదిగోండి పంచదార. పావు కిలో శనగపిండికి అర కేజీ పంచదార. అంటే దానికి డబుల్ అనమాట ఇది. అర కేజీ పంచదార. ఇది ముప్పావు కిలో. అంటే శనగపిండికి దగ్గర నుంచి పావు కిలో పెరుగుద్దనమాట. శనగపిండి పావు కిలో తీసుకున్నామా, పంచదార హాఫ్ కేజీ తీసుకున్నామా, ఇది ముప్పావు కేజీ తీసుకోవాలి. నేను ఏం చేశానంటే హాఫ్ కేజీ ఆయిల్ తీసుకున్నానండి. తర్వాత పావు కిలో నెయ్యి తీసుకున్నాను. ఇది తర్వాత ఏం చేయాలో మీకు నేను చూపిస్తాను. ఇది మిల్క్ పౌడర్ అండి. రూ. 10 ప్యాకెట్స్ ఉంటాయి కదా! ఆ ప్యాకెట్స్ 2 ప్యాకెట్స్ తీసుకున్నా అనమాట. మిల్క్ పౌడర్ వేసుకుంటే చాలా బావుంటది టేస్ట్ అయితేని. మిల్క్ పౌడర్ వేసుకొని కలిపేసుకొని, ఇందులో మనం కాయక్కర్లేదండి ఆయిల్ గానీ, ఏదైనా సరే నెయ్యి గానీ, అంటే నెయ్యి కరగలేదనుకోండి అప్పుడు వేడి చేసుకోండి. కరిగిందయితే అవసరం లేదు. ఇలాగ కలిపి కలుపుకోవాలి. ఇందులో ఎంత పడతదో చూసుకొని అంత వేసుకొని కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా ఇక్కడ జారుగా కలుపుకోవాలి. రిఫైన్డ్ ఆయిలేనండి. పల్లి ఆయిల్ గానీ, అవన్నీ ఏమైనా ఫ్లేవర్స్ వచ్చే ఆయిల్స్ అయితే ఏమి వాడననమాట. ఓన్లీ రిఫైన్డ్ ఆయిలు మనకి ఎలాంటి అంటే వాసనలు రాకూడదు. మనకి ఆ వాసనలది వచ్చినాయనుకోండి మైసూర్ పాక్ కూడా అదే స్మెల్లొస్తది. మన పల్లి ఆయిల్ లాంటివి ఏమైనా తీసుకుంటే ఆ స్మెల్లే వస్తది. మనకి గట్టిగా ఉందనుకోండి ఇలా జారుగా మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకోవాలనమాట. ఓకే. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఇదిగోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఈ హాఫ్ కేజీ షుగర్ వేసేసుకోవాలి. కొంచెం ఇలా చూడండి. ఒక హాఫ్ గ్లాస్ వరకు. ఇట్లా తోటి ఒక హాఫ్ గ్లాస్‌కి కొంచెం ఎక్కువే పడినాయి. ఇక చాలు. ఇదిగోండి. మనం స్టవ్ వెలిగించి మీడియం నుంచి హై ఫ్లేమ్‌లోకి పెట్టుకోవాలి. అయితే చూడండి మీడియంలోనే ఎక్కువ ఉంచుకోవాలి. చక్కెర కరిగిపోయిన తర్వాత. ఇప్పుడు పాకం అయితే చాలా తొందరగా వచ్చేస్తదండి ఇది. అందుకే ముందే శనగపిండి అది కలిపేసి పెట్టేసాను. మరుగుతుంది కదా! చూడండి ఇలా దగ్గరగా మరుగుతున్నప్పుడు ఇలా అంటే మనకి ఇలా కారుతుంది కదా! తీగలాగా రావాలన్నమాట. మనకి తీగలాగా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకిది పాకం వచ్చేసినట్టు. ఇదిగోండి పాకం చూడండి. ఇలా తీగ రావాలి. ఒక్క తీగొస్తే చాలు. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్నాం కదా! ఈ శనగపిండిని వేసేసుకోవాలి. ఇదిగోండి. ఇవి వేసేసుకొని చక్కగా ఇలాగ కలుపుకోవాలి. పక్కన ఆయిలు, నెయ్యి ఉంది కదా! అది కాస్తున్నాను చూడండి. నెయ్యి, ఆయిల్ ఉంది కదా! ఇది వేడెక్కాలి. అంటే కొంచెం వేడెక్కాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎక్కువసేపు ఇలా బాగా వేడి వేడి ఆయిల్ వేసేయకూడదనమాట ఇందులో అయితేని. అంటే ఓ పక్కన వేడెగిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతది. ఇంక మళ్ళీ వేడి చేసుకోక్కర్లేదు అది. ఇలాగే కలుపుతూ ఉండాలి. అంటే కింద మాడకూడదు. మీరు ఇలా ఆపేసారనుకోండి కింద అడుగంటుకుపోతది. ఈ బబుల్స్ కింద వస్తుంది చూడండి. ఇంకా దగ్గర పడ్డ తర్వాత అప్పుడు నెయ్యి, నూనె కలిపింది వేసుకుంటూ మొదలుపెట్టాలి. అచ్చంగా మనం ఉత్తి నెయ్యే వేసేసినా కూడా అదొక రకం వెగిటి కింద వస్తదనమాట. మరీ నెయ్యి నెయ్యి కింద అయిపోయి తిన్న తర్వాత కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంటది వికారంగాను. అందుకని కొంచెం నూనె కూడా కలుపుకుంటే మనకి బావుంటది. ఇలా కలుపుతూ ఉందాం. ఇంకొక నిమిషం పాటు కలిపితే అప్పుడు ఆయిల్ వేసుకోవడం స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు ఒక పావు కిలో శనగపిండికి చేస్తున్నాం కదా! ఈ కొలతకి చేసినప్పుడు ఒక 3 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉన్న తర్వాత ఫస్ట్ పలచబడుతున్నట్టు అవుద్ది. తర్వాత మళ్ళీ చిక్కగా అనిపిస్తున్నట్టుగా ఉంటది చూడండి ఇది. అప్పుడు ఆయిల్ వేసుకోవడం స్టార్ట్ చేయాలి. నెయ్యి, నూనె కలిపింది. ఇదిగోండి ఇలా అయినప్పుడు ఒక గుంట గరిట ఆయిల్ వేసుకోండి. 1.5 అట్లా వేసుకొని కలుపుకోవాలి. మళ్ళా ఈ ఆయిల్ అంతా మనకి పైకి కనిపిస్తుంది కదా! అదంతా వేసుకోవాలి. హీట్ చేసుకుంటే మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి.
ఇలాగ మొత్తం ఆయిల్ అంతా తగ్గిపోయింది కదా, మళ్ళీ వేసేసుకోవాలి ఒక 2 గరిటెలు వేసేసుకొని ఇది కూడా సేమ్ అంతే, ఇదంతా మొత్తం ఆయిల్ పీల్చేసుకుంటుంది చూడండి మళ్ళీని, అలాగే వేసుకోవాలి. ఈ మైసూర్ పాక్ ఏంటంటే మనం కలపడంలో ఉంటుంది ఫస్ట్. సరిగ్గా కలపకుండా మనం సగం చెయ్యి వదిలేసామనుకోండి, అప్పుడు ఆ కింద మాడిపోతూ ఉంటదనమాట. జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. సిమ్‌లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. ఇంకొకటి మంచి టిప్ చెప్తానండి. చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకేనా? ఇత్తడి గరిటి ఇందులోనే పెట్టి ఉంచేస్తుంది, మళ్ళా కాలిపోతుందనమాట గరిటి. ఇందులో ఉన్న నెయ్యి, ఆయిల్ కలిపిందంతా పట్టేస్తదండి. మనం ఆ ఆయిల్ పీల్చేసుకున్న వెంటనే మనం పోసుకుంటూ ఉండాలంతే. స్టవ్ ఆఫ్ చేస్తేనండి అది వేడయిన తర్వాత. ఎందుకంటే ఇంకా అది ఎక్కువ ఎలా మరిగిపోతూ అది ఉండకూడదనమాట. మనం గుల్ల మైసూర్ పాక్ అదిని బాగా మరుగుతూ ఉన్నదైతే పోసుకోవాలి. దీనికి మెత్తని మైసూర్ పాక్ అవసరం లేదనమాట. ఇదిగోండి ఇలా నూనె వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నాను చూడండి. ఎలాంటి కలర్స్ యూజ్ చేయట్లేదు అందులో. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇందులో హార్లిక్స్ వేస్తున్నాను. హార్లిక్స్ ఇగో ప్యాకెట్ ఏదైనా సరే తీసుకోండి. ఒక ప్యాకెట్ సరిపోతుంది. ఇంకా ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉన్నది అంటే ఇంకొక ప్యాకెట్ కూడా వేసుకోండి మీరు. ఒక 10 రూపీస్ ప్యాకెట్స్ అలా ఉంటాయి కదా, అవే అనమాట. వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది వేసుకున్న వెంటనే ఫాస్ట్‌గా కలిపేస్తే ఉండలు అవ్వదండి. ఇదిగోండి ఇలా అవుతుంది కదా, ఇలాగా దగ్గర పడిపోయిన తర్వాత కొంచెం దగ్గరగా అంటే మనకు ఆయిల్ వేసుకున్నదంతా పీల్చేసిన తర్వాత ఒకసారి ఇలా చూడండి. ఈ క్వాంటిటీ వచ్చినప్పుడు ఒక్కసారి కొంచెం మీకు చేత్తో పట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఉండ చేయడానికి. అలాంటప్పుడు కొంచెం ఒక ప్లేట్‌లో కొంచెం ఇలా వేసుకొని ఇలా చూడండి. మనకి పాకానికి ఉండ ఎలా చూసుకుంటాం, ఇగో ఇట్లా. ఇలా చూడండి ఉండ అయిపోయింది కదా, ఇలా అంటే ఇగో ఇట్లా. ఉండ అయిపోతే సరిపోతదనమాట. ఇప్పుడు లాస్ట్‌లో ఒక్కసారి మళ్ళీ మిగిలిన ఆయిల్ కూడా వేసేసుకుందాం. లాస్ట్‌లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఒకసారి కలిపేసుకొని వేసేసుకుందాం. ఓకేనండి, రెడీ అయిపోయింది. డన్. ప్లేట్ ఉన్నా సరే మీకు ఏదైనా సరే, లేదంటే ఇలాగా గిన్నెలో అయినా సరే వేసేసుకోండి. ఇదిగోండి ఒక స్పూన్ తీసుకొని ఇలాగా సమానం చేసేసుకోండి ఇట్లా. ఇదైతే దీన్ని మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇదిగోండి మైసూర్ పాక్ అయితే ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి అలా ఉంచేసాం కదా, ఫ్యాన్ గాలికి కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టడం గానీ ఏమి చేయకూడదు. ఒక 2-3 గంటల సేపు బయట ఇలాగే ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఒక 2-3 అవర్స్ వరకు పక్కన పెట్టేసి తర్వాత మీకు నేను కట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో మన మెత్తటి గోల్డెన్ మైసూర్ పాక్. సరేనా? అండ్ మన మైసూర్ పాక్ అయితే 2 అవర్స్ పైనే పట్టేసిందండి చల్లారడానికైతే. దగ్గర దగ్గర 3 అవర్స్ అవుతుంటది. చల్లారిపోయింది. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇది గట్టిపడింది కూడా కొంచెం. అయితే ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం. ఒకసారి చాక్ తోటి రౌండ్ చేసుకుందాం కొద్దిగా. ఇగో చూడండి, ఇగో ఇలా గట్టిపడింది. అంటే అలా నొక్కితే మెత్తగా ఉంటది. మామూలుగా గట్టిపడింది అంతే. కొద్దిగా సైడ్స్ రాకపోతే కొంచెం ఇట్లా తిరగేసుకొని కొంచెం ఇలా వేసుకుందాం. కేక్ లాగా వచ్చింది కదా, కానీ ఇలాంటి దాంట్లో వేసుకుంటే కొంచెం ఎంతైనా ఇబ్బందేనండి. ఇలా మనకు స్ట్రేలాగా వేసేసుకున్నాం అంటే సరిపోద్ది. ఈ స్ట్రేలో వేద్దామంటే పెద్ద, నేను చేసింది కొంచెం ట్రే ఏమో పెద్దదే, అందుకని చెప్పి ఆగిపోయాను. మనకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు ఇదైతేని. పీసెస్ చూడండి సూపర్గా వస్తాయి అనమాట. అసలు ఎంత లావు కావాలో దాన్ని బట్టి కట్ చేసుకోండి. ఓకే, నోట్లో నీళ్లు ఊరుతున్నాయని నాకు తెలుసు. ఇదిగోండి ఈ పీసెస్ని మీకు ఏ షేప్లో కావాలో, ఎంతెంత పీసెస్ కావాలో అంతంత పీసెస్ కట్ చేసుకోవడమే. ఇట్లా మీకు చిన్నవి కావాలితే చిన్నవి, ఇంకా పలుసగా కావాలనుకుంటే ఇంకా పలుసగా కూడా కట్ చేయొచ్చు. ఇదిగోండి మైసూర్పాకు, మెత్తని మైసూర్పాకు, బంగారం రంగులో ఉన్న మైసూర్పాకు అనమాట. నిజంగా గోల్డెన్ బిస్కెట్లానే అనుకోవచ్చు మీరైతేని. ఏమండి నోట్లో వేస్తే కరిగిపోద్ది అంతే. ఇలా చూడండి ఎంత మెత్తగా ఉందో, ఇలా చూసారా?
ఇదిగో సూపర్ కదా అసలు. టేస్ట్ కూడా అద్దరిపోద్దండి. ఒక్కసారి ట్రై చేయండి చాలు మీరు. వెన్నలా కరిగిపోయే గోల్డెన్ బిస్కెట్ అంటే ఇదే నిజంగా చెప్పాలంటే. అమ్మో అమ్మో, నవలెక్క లేకుండా అసలు శ్రమ లేదనమాట. అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు అప్పుడు దీన్ని ట్రై చేయండి. చాలా బాగుంటుందండి స్వీట్ అయితే. ఈ దసరాకి కానీ దీపావళికి కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసేసుకోండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మా మైసూర్ పాక్ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్స్లో అయితే కామెంట్స్ చేయండి. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి మా వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.